హలో ఫ్రెండ్స్, అక్టోబర్ 1, 2024 ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఒక సిరీస్ ఆఫ్ అటాక్స్ చేసింది. దగ్గర 180 బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ఇరాన్ ఇజ్రాయెల్ పైన వదిలారు. నిజానికి ఈ రెండు కంట్రీస్ మధ్య గొడవలు చాలా సంవత్సరాల నుంచి నడుస్తూ వస్తున్నాయి. జరిగిన అటాక్స్ మీద ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అవుతూ ఇది ఒక ఫెయిల్డ్ అటాక్ అయినా కానీ ఇరాన్ చాలా పెద్ద మిస్టేక్ చేసింది, దీనికి వాళ్ళు భారీ మూల్యం చెల్లిస్తారు అని చెప్పారు. అంటే దీనికి అర్థం ఇజ్రాయెల్ ఇరాన్ మీద రివెంజ్ తీసుకునే అవకాశం ఉందని. ఒకవేళ అదే జరిగి యుద్ధం కనుక వస్తే ఈ రెండు కంట్రీస్ లో ఏ కంట్రీ గెలుస్తుంది? ఇరానా, ఇజ్రాయెలా? వీళ్ళకి సపోర్ట్ గా ఏ దేశాలు ఉంటాయి? అండ్ మన ఇండియా ఈ రెండు కంట్రీస్ లో ఎవరికి సపోర్ట్ చేస్తుంది? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఇజ్రాయెల్ కి ఇరాన్ కి ఏ కంట్రీ సపోర్ట్ చేస్తారో తెలుసుకునే ముందు ఒకసారి వాళ్ళ మిలిటరీ స్ట్రెంత్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, కంట్రీ పాపులేషన్. సో ఈ కంట్రీ పాపులేషన్ బట్టి వాళ్ళ ఆర్మడ్ ఫోర్స్ స్ట్రెంత్ ఎంత ఉందో మనం ఒక అంచనా వేయచ్చు. ఇరాన్ పాపులేషన్ దగ్గరికి వస్తే దాదాపుగా 92 మిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే దాదాపుగా 9,20,00,000 మంది ఇరాన్ పాపులేషన్ ఉన్నారు. అదే ఇజ్రాయెల్ విషయానికి వస్తే 9.4 మిలియన్, అంటే కేవలం 94 లక్షల మంది మాత్రమే ఇజ్రాయెల్ పాపులేషన్ ఉన్నారు. అంటే ఇరాన్ పాపులేషన్ తో కంపేర్ చేసుకుంటే 10వ వంతు మాత్రమే ఇజ్రాయెల్ ఉంది. ఇంకా మిలిటరీ స్ట్రెంత్ విషయానికి వస్తే ఇరాన్ లో యాక్టివ్ గా డ్యూటీ చేస్తున్న వాళ్ళు 6,10,000 మంది ఉన్నారు. అలాగే 3,50,000 మంది రిజర్విస్ట్స్ ఉన్నారు. అలాగే పారామిలిటరీ ట్రూప్స్ లో 2,20,000 మంది ఉన్నారు. మొత్తం కలిపి చూసుకుంటే దాదాపుగా 11,80,000 మంది ఉన్నారు. ఇంక ఇజ్రాయెల్ విషయానికి వస్తే 1,70,000 మంది యాక్టివ్ డ్యూటీ పర్సన్స్ ఉన్నారు. అలాగే 4,65,000 మంది రిజర్విస్ట్స్ ఉన్నారు. దాంతోపాటుగా 35,000 మంది పారామిలిటరీ ట్రూప్స్ ఉన్నారు. సో మొత్తం కలిపి చూసుకుంటే ఇజ్రాయెల్ దగ్గర 6,70,000 మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇజ్రాయెల్లో మోస్ట్ ఆఫ్ ది సిటిజన్స్ కి కంపల్సరీగా మిలిటరీ ట్రైనింగ్ అనేది ఇస్తారు. అంటే వారిని చూస్తే ఇజ్రాయెల్లో అందరూ కూడా ఫైట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. అదేంటంటే ఇరాన్ కూడా ఇలాంటి కంపల్సరీ ట్రైనింగ్ సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఈ దేశంలో కేవలం మగవారు మాత్రమే ఈ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఓవరాల్గా అన్ని కన్సిడర్ చేసుకుంటే ఇరాన్లోనే మ్యాన్ పవర్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే ల్యాండ్ పవర్ విషయానికి వస్తే ట్యాంక్స్లో కానీ, ఆర్మ్డ్ వెహికల్స్లో కానీ, టోవ్డ్ ఆర్టిలరీలో కానీ, మొబైల్ ప్రొజెక్టర్స్లో కానీ ఇరాన్దే పైచే ఉంది. అదే ఇజ్రాయెల్ విషయానికి వస్తే కేవలం సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీలో మాత్రమే పైచే ఉంది. అంటే అది కూడా పెద్ద మధ్యలో కాదు. దీంతో పాటుగా ల్యాండ్ పవర్ లో కూడా ఇరాన్దే పైచే ఉంది. నేవల్ పవర్ విషయానికి వచ్చినా కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న మ్యాన్ పవర్, ల్యాండ్ పవర్, నేవల్ పవర్ లో ఇరాన్ అయితే టాప్ పొజిషన్ లో ఉంది. కానీ మనం జియోగ్రాఫికల్ గా చూసుకుంటే ఈ మూడు కూడా పెద్దగా యూజ్ అవ్వవు. ఎందుకంటే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, సముద్రం కూడా కనెక్ట్ అయ్యలేదు. సో వీళ్ళ మధ్యలో యుద్ధం అనేది వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏది? ఎయిర్ పవర్. సో వాళ్ళు ఎయిర్ పవర్ లో మాత్రమే తలపడగలరు. ఎయిర్ పవర్ లో ముందుగా ఎయిర్ క్రాఫ్ట్స్ చూసుకుంటే ఇజ్రాయెల్ దగ్గర 241 ఉంటే ఇరాన్ దగ్గర కేవలం 186 మాత్రమే ఉన్నాయి. డెడికేటెడ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ చూసుకుంటే ఇజ్రాయెల్ దగ్గర 39 ఉంటే ఇరాన్ దగ్గర 23 మాత్రమే ఉన్నాయి. అదే అటాక్డ్ హెలికాప్టర్స్ గురించి చూసుకుంటే ఇజ్రాయెల్ దగ్గర 48 ఉంటే ఇరాన్ దగ్గర కేవలం 13 మాత్రమే ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మనకి క్లియర్గా తెలిసేది ఏంటంటే డెఫినెట్గా ఎయిర్ పవర్లో ఇజ్రాయెల్దే పైచే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇరాన్ దగ్గర ఎప్పుడో 1960s అండ్ 70s కొన్న పురాతనమైన ఫైటర్ జెట్స్ మాత్రమే ఉన్నాయి. అదే ఇజ్రాయెల్ విషయానికి వస్తే F-15, F-16 అండ్ F-35 అనే స్ట్రాంగ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్కి ఇంకా పెద్ద సపోర్ట్గా మారే అవకాశం ఉంది. అండ్ ఈ విషయం ఇరాన్కి కూడా తెలుసు. అందుకని ఇరాన్ వాళ్ళు జెట్స్ అండ్ ఫ్లైట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మిసైల్స్ అండ్ డ్రోన్స్ తో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇరాన్ దగ్గర ఉన్న వాటిల్లో బెస్ట్ డ్రోన్ షాహిద్ 136. ఫ్లైట్స్ తో కంపేర్ చేస్తే వీటిని తయారు చేయడం చాలా ఈజీ అండ్ చీప్ కూడా. అలాగే ఇరాన్ దగ్గర ఫతా 1 and 2 రూపంలో బెస్ట్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఈ మిసైల్స్ అండ్ డ్రోన్స్ ని ఎదుర్కోవటం ఇజ్రాయెల్ కి చాలా పెద్ద టాస్క్ అవుతుంది. సో ఇప్పుడు జెట్ ప్లేన్స్ గెలుస్తాయా, డ్రోన్స్ అండ్ ప్లేన్స్ గెలుస్తాయంటే అది చెప్పలేని విషయం. ఎందుకంటే జెట్స్ అండ్ ప్లేన్స్ ఎక్కువసేపు సర్వైవ్ అవుతాయి, అలాగే ఎక్కువ డ్యామేజ్ ని కూడా కలిగించగలవు. అదే డ్రోన్స్ అండ్ మిసైల్స్ విషయానికి వస్తే ఇవి కూడా ఎక్కువ నెంబర్స్ లో ఉండటం వలన ఎక్కువ డ్యామేజ్ ని కలిగించవచ్చు. అందుకని రెండు కంట్రీస్ ఫైట్ చేసుకునేటప్పుడు ఎవరు గెలుస్తారని చెప్పడితే అది వాళ్ళకి సపోర్ట్ చేసే కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి నేను అంటాను. సో ఇదే కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. సో అలా గనక మారితే ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి అలయన్స్ గా వచ్చే కంట్రీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అలయన్స్ అంటే వాటితో పాటు వచ్చే మిత్రపక్షాలని చెప్పనొచ్చు. సో ముందుగా ఇరాన్ కంట్రీకి సపోర్ట్ చేసే కంట్రీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ రష్యా.
ఇరాన్ ఇంకా రష్యా అమెరికాని వాళ్ళ ఎనిమీ కంట్రీ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. రష్యా అమెరికాకి ఎందుకు శత్రువో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరి మధ్య ఎనిమిటీ ఫస్ట్ వరల్డ్ వార్ నుంచే ఉంది. ఇంక ఇరాన్ విషయానికి వస్తే ఎన్నో డెకేడ్స్గా డెత్ ఆఫ్ అమెరికా అనే స్లోగన్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇరాన్ లాజిక్ ప్రకారం ఇజ్రాయెల్ అనేది మిడిల్ ఈస్ట్లో ఉన్న ఒక యుఎస్ మిలిటరీ క్యాంప్. సో శత్రువుకి శత్రువు ఎలాగైతే మిత్రుడు అవుతాడో అలాగే ఇరాన్ అండ్ రష్యా కూడా ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ కంట్రీ రష్యాకి షహాద్ 101 అండ్ షహాద్ 107 అనే మిలిటరీ డ్రోన్స్ ని సేల్ చేసింది. టెక్నాలజీ, డేటా అండ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఈ రెండు కంట్రీస్ మధ్యలో ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎలా చూసుకున్నా కానీ రష్యా ఇరాన్కి ఒక బిగ్గెస్ట్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హజ్బొలా. ఈ పొలిటికల్ అండ్ మిలిటరీ గ్రూప్కి ఇరాన్ ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేసింది. 2016లో హజ్బొల్లాకి సెక్రటరీ జనరల్ అయిన నజరల్లా మా గ్రూప్కి కావాల్సిన బడ్జెట్, శాలరీస్, ఎక్స్పెన్సివ్స్, డ్రింక్స్, వెపన్స్ అండ్ మిసైల్స్ అన్నిటిని కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరానే ఫండ్ చేస్తుందని చెప్పి తను చెప్పారు. నిజంగా ఇరాన్ నుంచి హజ్బొలాకి ఎంత మనీ వెళ్తుందో చెప్పడం కష్టం. కానీ యుఎస్ ఇంటెలిజెన్స్ చెప్పిన దాని ప్రకారం ఒక క్యాష్ రూపంలోనే సంవత్సరానికి $100 నుంచి $200 మిలియన్ వరకు ఇరాన్ ద్వారా హజ్బొలాకి చేరుతున్నాయంట. ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చెప్పిన దాని ప్రకారం ఒక సంవత్సరానికి దాదాపుగా $800 మిలియన్ వరకు హజ్బొలాకి ఇరాన్ ద్వారా చేరుతున్నాయంట. సో ఇవన్నీ చూసిన తర్వాత హజ్బొల్లా ఖచ్చితంగా ఇరాన్ వైపే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చే కంట్రీ సిరియా. 1979లో ఇరానియన్ రివల్యూషన్ అయిపోయిన తర్వాత ఇరాన్, సిరియా వాళ్ళ అలయన్స్ని ఫామ్ చేసుకున్నాయి. ఆ తర్వాత 1980 నుంచి 1988 మధ్యలో ఇరాన్కి, ఇరాక్కి వార్ జరిగింది. ఆ సమయంలో ఇరాక్కి ఆపోజిట్గా సిరియా ఇరాన్కి సపోర్ట్ చేసింది. ఈ రెండు కంట్రీస్ కూడా ఇరాక్ అండ్ ఇజ్రాయెల్ కంట్రీస్ని శత్రు దేశాలాగా చూస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఈ అలయన్స్ కలవడానికి ఒక రీజన్ అయింది. అంతేకాకుండా సిరియన్ సివిల్ వార్ టైంలో ఇరాన్ కంట్రీ మిలిటరీ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేసింది. దాంతోపాటుగా ఇరాన్ సిరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసింది, అలాగే ఆయిల్ని ప్రొవైడ్ చేసింది. టెలికమ్యూనికేషన్ అండ్ హెల్త్ కేర్లో జాయింట్ వెంచర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. సో ఎలాంటి వారు వచ్చినా సరే ఇరాన్కి సిరియా సపోర్ట్ చేయడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చే కంట్రీ ఇరాక్. 2003లో సద్దాం హుస్సేన్ డౌన్ఫాల్ అయిన తర్వాత పవర్లోకి వచ్చిన ఇస్లామిక్ దవా పార్టీ అండ్ ఇస్లామిక్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇరాక్ ఇరాన్ అండ్ ఇరాక్ మధ్య రిలేషన్స్ని నార్మలైజ్ చేశాయి. హోలీ షియా సైటీస్ని కట్టుకోవడానికి ఇరాన్కి చెందిన షియా ముస్లిమ్స్కి ఇరాక్ పర్మిషన్స్ ఇచ్చింది. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగిన తర్వాత 2008 మార్చ్లో ఫస్ట్ టైం ఇరానియన్ ప్రెసిడెంట్ ఇరాక్ పర్యటన చేశారు. ఆ తర్వాత ఇరాక్కి ఫార్మర్ మినిస్టర్ అయిన నూరి అల్ మాలికి కూడా 2006 నుంచి చాలా స్టేట్స్లో పర్యటన చేశారు. అప్పటి నుంచి ఇరాన్ ఇరాక్కి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అయింది. ఇరాక్లో మేజర్ ఎకనామిక్ సెక్టర్స్ అయిన ఆయిల్లో కూడా ఇరాన్ ఇన్వాల్వ్ అయింది. ఇస్లామిక్ కంట్రీస్ అటాక్ చేయకుండా ఈ రెండు కంట్రీస్ కూడా ఒకటికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. వీళ్ళ మధ్య ఇంత స్ట్రాంగ్ బాండ్ క్రియేట్ అవడానికి కారణం ఈ రెండు కంట్రీస్లో ఉండే గవర్నమెంట్. ఈ రెండు కంట్రీస్లో ఉండే గవర్నమెంట్ కూడా షియాయిటీ ముస్లిమ్స్ చేతిలోనే ఉంది. సో ఇలాగా ఇరాక్ కూడా ఇరాన్కి వన్ ఆఫ్ ది అలయన్స్గా మారింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యమన్కి చెందిన హౌతీస్. వీళ్ళు నార్థన్ యమన్కి చెందిన షియాయిటీ ముస్లిమ్స్ రెబల్ గ్రూప్. ఈ గ్రూప్ యామన్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా పొలిటికల్ పవర్ కోసం, కరప్షన్ని ఫైట్ చేయడం కోసం ఫామ్ చేశారు. ఇరాన్ నుంచి వెపన్స్ మాత్రమే కాకుండా హౌతీస్కి ట్రైనింగ్తో పాటు మిలిటరీ అడ్వైజర్స్ కూడా వచ్చారు. 2013 నుంచి మార్చి 2024 మధ్యలో హౌతీస్కి అట్లీస్ట్ 18 షిప్స్లో వెపన్స్ వచ్చాయని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆరోపిస్తున్నాయి. ఇరాన్ ముందు చిన్న చిన్న వెపన్స్ మాత్రమే పంపించింది, కానీ ఆ తర్వాత క్యూఓడి ఫోర్సెస్ని, ఎక్స్టర్నల్ ఆపరేషన్ ఆర్మ్ ఆఫ్ ది రెవల్యూషనరీ గార్డ్స్ని, బ్యాలిస్టిక్ అండ్ క్రూసి మిసైల్స్ని, వాటితో పాటు 1000 మైల్స్ దూరంలో ఉన్న టార్గెట్ని ఎయిమ్ చేసి అటాక్ చేసే డ్రోన్స్ని ఇరాన్ ఈ హౌతీస్కి ఇచ్చింది. హౌతీస్కి ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి 2012 నుంచి 2020 మధ్యలో ఇరాన్ $100s of millions ఖర్చు పెట్టింది. నెక్స్ట్ కంట్రీ పాలస్తీన్. ఇరాన్ని సపోర్ట్ చేయడానికి పాలస్తీనాకు కూడా 100 కారణాలు ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే మేజర్ కారణం ఇజ్రాయెల్. సో బేసిక్గా విషయం ఏంటంటే ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న చాలా కంట్రీస్కి ఇంకా ఆర్గనైజేషన్స్కి ఇరాన్ సపోర్ట్ చేసి వాళ్ళ వైపు ఉండేలాగా చేసుకుని అలయన్స్ని ఫామ్ చేసుకుంటూ వచ్చింది. ఇంకా ఇజ్రాయెల్తో అలయన్స్ పెట్టుకున్న కంట్రీస్ విషయానికి వస్తే ఇజ్రాయెల్కి ఫస్ట్ అండ్ మేజర్ సపోర్ట్ ఇచ్చే కంట్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 1949 నుంచి చూసుకుంటే డిప్లొమాటిక్గా, ఎకనామిక్గా అండ్ మిలిటరీ సపోర్ట్గా $115 బిలియన్ ఖర్చు పెట్టింది. 2012 క్యాంపెయిన్ సీజన్లో ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్ ఒబామా అండ్ గవర్నర్ మిట్ రోమనీ ఇజ్రాయెల్ కంట్రీని 30 సార్లు మెన్షన్ చేశారు. అంతేకాకుండా వీరిద్దరూ కూడా ఇజ్రాయెల్ని ఏ ట్రూ ఫ్రెండ్ అని కూడా అన్నారు. ఇరాన్కి రష్యా ఎంత సపోర్ట్ చేస్తుందో తెలియదు, కానీ ఇజ్రాయెల్కి మాత్రం అమెరికా 100% సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ అలయన్స్ అనేది ఇప్పుడిప్పుడే ఫామ్ అయింది కాదు, జూయిష్ స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి ఉంది. అంటే దాదాపుగా 75 సంవత్సరాల పై నుంచే
వీళ్ళు ఈ అలయన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. 1979లో యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ మీడియేటర్గా ఉండి ఈజిప్ట్ ఇజ్రాయెల్ పీస్ ట్రీటీని సైన్ చేయించారు. దీన్ని క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అని చెప్పంటారు. ఆ తర్వాత ఈజిప్టియన్ గవర్నమెంట్ ఇజ్రాయెల్తో వాళ్ళ సంబంధాలని బలపరుచుకుంది. అలా ఎందుకు చేసిందంటే ఆ టైంలో ఈజిప్ట్కి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉంది. సో ఇజ్రాయెల్ వాళ్ళకి సపోర్ట్ చేసిందనే భావంతో ఈజిప్ట్ ఇజ్రాయెల్ పీస్ ట్రీటీ పైన సైన్ చేసింది. ఆ తర్వాత ఎకనామిక్గా చూసుకుంటే న్యాచురల్ గ్యాస్ని ఎక్స్పోర్ట్ చేసి ఈజిప్ట్ ఎకానమీ పెరగడానికి హెల్ప్ చేసింది. సో ఇలాగా ఈజిప్ట్ కూడా ఇజ్రాయెల్కి వన్ ఆఫ్ ది మేజర్ సపోర్ట్గా మారే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే కంట్రీ జోర్డాన్. 1994 అక్టోబర్లో జోర్డాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో పీస్ ట్రీటీ అగ్రిమెంట్ జరిగింది. అయితే అంతకు ముందు వరకు ఈ రెండు కంట్రీస్లో కూడా గొడవలు ఉండేవి. వాటిని ఆపడం కోసం కింగ్ హుస్సేన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ రాబిన్ వాషింగ్టన్లో కలిసినప్పుడు మాట్లాడుకున్నారు. 1991లో మాడ్రిడ్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత బైలాటరల్ టాక్స్ ఈ రెండు కంట్రీస్ లీడర్స్ మధ్యలో జరిగాయి. ఈ బైలాటరల్ టాక్స్ అంటే రెండు కంట్రీస్ కలిసి కొన్ని ఒప్పందాలు పెట్టుకోవటం. ఈ అగ్రిమెంట్ ద్వారా 2005లో బర్డ్ ఫ్లూ స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి వీళ్ళు కలిసి ఫైట్ చేశారు. అలాగే 2004లో రెడ్ సీలో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు కలిసి చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ చాలా మంది జోర్డానియన్స్ని రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. 1994లో టూరిజం అండ్ ట్రేడ్స్ కోసం ఫార్మల్ ట్రీటీని కూడా చేసుకున్నారు. 2013లో ఇజ్రాయెల్ అండ్ జోర్డాన్ మధ్యలో $366 మిలియన్ ట్రేడ్ అయితే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు కంట్రీస్ మధ్యలో చాలా మంచి రిలేషన్షిప్ నడుస్తూ వస్తుంది. సో జోర్డాన్ కూడా తమ సపోర్ట్ని ఇజ్రాయెల్కి ఇస్తుంది. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి యుఏఈ. 2020లో అబ్రహాం అకార్డ్స్ అనే ఒప్పందం తర్వాత ఈ రెండు కంట్రీస్ మధ్యలో మంచి ఎకనామిక్ రిలేషన్ అనేది గ్రో అయింది. దీని వలన చాలా సెక్టర్స్ లైక్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, టెక్నాలజీ, ఎనర్జీ, ఫుడ్ అండ్ వాటర్ సెక్యూరిటీలో ఈ రెండు కంట్రీస్ కూడా బెటర్ అయ్యాయి. ఈ బిజినెస్ టైస్ వలన రెండు కంట్రీస్ మధ్యలో బైలాటరల్ రిలేషన్స్ కూడా బాగా గ్రో అయ్యాయి. అంతేకాకుండా ఒక కంట్రీ మీద ఇంకొక కంట్రీ డిపెండెన్సీని కూడా పెంచుకున్నాయి. ఇలా డిపెండెన్సీ పెరిగిపోవడం వలన యుఏఈ ఖచ్చితంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే కంట్రీస్ లిస్ట్లో బహ్రెయిన్ అండ్ సౌదీ అరేబియా కూడా ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఏ కంట్రీస్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి, ఏ కంట్రీస్ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి అనే విషయాన్ని చూసాం. సో ఇప్పుడు ఇండియా ఏ కంట్రీకి సపోర్ట్ చేస్తుందో తెలుసుకుందాం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఇండియా ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఇండియా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ గురించి మాట్లాడితే ఇండియాకి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న మేజర్ పార్ట్నర్ ఎవరంటే అది ఇజ్రాయెలే. ఆ నెక్స్ట్ ప్లేస్లో ఉండేవి సౌదీ అరేబియా అండ్ యుఏఈ. అండ్ ఈ రెండు కంట్రీస్ కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఇండియా అండ్ ఇజ్రాయెల్ బోత్ కంట్రీస్ కూడా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి టెర్రరిజంని ఫేస్ చేస్తూ ఉంటాయి. అవతల వైపు ఇరాన్కి సపోర్ట్గా ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న అన్ని ఇస్లామిక్ కంట్రీస్ స్టైల్స్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇంక్లూడింగ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ని ఇరాన్కి ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇండియా నుంచి పెరల్స్, డీజిల్, కెమికల్ అండ్ మినరల్ ప్రొడక్ట్స్, మిషనరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ప్లాస్టిక్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇలా చాలా వస్తువులు ఇజ్రాయెల్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అలాగే ఇజ్రాయెల్ నుంచి కొన్ని రకాల పెరల్స్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, మిషనరీ, పెట్రోలియం ఆయిల్స్, డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇలా చాలా వస్తువులు ఇండియాకి వస్తూ ఉంటాయి. సో ఇలా చూసుకుంటే ట్రేడ్ పరంగా కూడా ఇండియాకి ఇజ్రాయెల్కి మంచి రిలేషన్ ఉంది. అక్టోబర్ 2022లో జరిగిన హమాస్ అటాక్లో కూడా ఇండియా ఇజ్రాయెల్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది. ఇండియా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి ఇవే కాకుండా పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్గా కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇది ఇండియాకి ఇజ్రాయెల్కి ఉన్న రిలేషన్. ఇంక ఇరాన్ విషయానికి వస్తే 1950లో ఇరాన్కి ఇండియాకి మధ్యలో ఒక డిప్లొమాటిక్ రిలేషన్ అయితే ఫామ్ అయింది. జనవరి 2003లో ఈ రెండు కంట్రీస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని చేసుకున్నాయి. ఇలా కొన్ని అగ్రిమెంట్ని చేసుకున్నా కానీ ఇండియాకి ఇరాన్తో అంత మంచి రిలేషన్షిప్ అయితే లేదు. కానీ ఇరాన్కి అటువైపు రష్యా సపోర్ట్ చేస్తుంది. అలా రష్యా సపోర్ట్ చేయడం వలన ఇండియా ఇరాన్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియాకి రష్యాకి మధ్య చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉంది. హిస్టారికల్గా చూసుకున్నా, ఎకనామికల్గా చూసుకున్నా, జియో పొలిటికల్గా చూసుకున్నా, మిలిటరీ పరంగా చూసుకున్నా సరే ఇండియాకి రష్యాకి చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్న రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇండియా కూడా వాళ్ళ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ఫ్రెండ్షిప్ కంట్రీ అయినా రష్యా వైపు ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇదంతా కాదు, నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అంటే నేను చెప్పేది ఒకటే, ఇండియా ఎవరి వైపు కూడా సపోర్ట్ చేయకుండా సైలెంట్గా అలా ఉంటుంది. ఎందుకంటే ఇండియా తమ మీద తాము బురద జల్లుకునే పని ఎప్పటికీ చేయదు. లేదు, ఖచ్చితంగా ఇండియా కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇండియా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది. అలా కాకుండా ఈ రెండు అలయన్స్లో ఒక అలయన్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తూ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియా ఎటువైపు అయితే సపోర్ట్ చేస్తుందో ఆ గ్రూపే గెలుస్తుంది. సో ఇండియా
వీళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.